హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మొవేనో మైక్ అనేది అన్బాక్స్ చేయబోతున్నాం. ఈ మొవేనో 902 మైక్ అనేది టైప్ సితో వస్తుందన్నమాట. టైప్ సి టు టైప్ ఏ కేబుల్ అనేది వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ మనం టైప్ సి టు టైప్ సి కేబుల్ అనేది ఎక్స్టర్నల్గా తీసుకున్నట్లయితే డైరెక్ట్గా మన యొక్క మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసి కూడా ఆడియో అనేది రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వింటున్న ఈ ఆడియో కూడా కంప్లీట్గా ఈ మొవేనో మైక్తో వస్తున్న ఆడియో అనమాట. నేను డైరెక్ట్గా ఫుల్ గెయిన్లో పెట్టి నెక్స్ట్ ఫుల్ డైరెక్షన్లో పెట్టి కూడా యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నా ఆడియో అనేది చుట్టుపక్కల నుంచి పికప్ చేసుకుంటుంది. నెక్స్ట్ గెయిన్ కూడా ఫుల్లో పెట్టాను. ఫుల్లో పెడితే ఏ విధంగానే చూడొచ్చు. చాలా లౌడ్గా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని యొక్క అన్బాక్సింగ్ అనేది మనం చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇదే నేను అమెజాన్ నుంచి తెప్పించిన మైక్రోఫోన్ అండి. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాక్స్లో అయితే ప్యాకేజ్ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మల్టీ ఫంక్షనల్ యూఎస్బి మైక్రోఫోన్ అని ఉంది. ఇక్కడ చూసినట్లయితే బ్రాండ్ నేమ్ ఉంది, మొవేనో అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే హోమ్ అండ్ ఆఫీస్ స్టూడియో అని రాసింది. మైక్ అయితే ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ కానీ చూసినట్లయితే పోలార్ ప్యాటర్న్ కార్డియాడ్ మైక్ అండి. ఇది ఇక్కడ చూపిస్తున్నారు పోలార్ ప్యాటర్న్ని. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే యూఎస్బి సి ప్లగ్ అండ్ ప్లే అని ఉంది. యూఎస్బితో డైరెక్ట్గా మనకి ప్లగ్ అండ్ ప్లే అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి 3.5mm టీఆర్ఎస్ జాక్ ఫర్ ఆడియో అవుట్పుట్ అనమాట. మన ఆడియో మానిటరింగ్ చేయొచ్చు అంటున్నారు. నెక్స్ట్ దీనికి ఒక స్టాండ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు స్టేబుల్ స్టాండ్ ఇంక్లూడెడ్ ఈజీ టు సెటప్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా కనుక చూసినట్లయితే మనకి కంపాటబుల్ విత్ విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్ అని రాసింది. ఓకే, ఇంక ఇటువైపు చూసుకున్నట్లయితే ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క ఎంఆర్పి కనుక చూసినట్లయితే అరౌండ్ మనకి ₹1 తక్కువ 9,000 అని ఉంది. బట్ ఈ సేల్స్ మనకి ఇది 1,500లోనే రావడం జరిగింది. దీని యొక్క మోడల్ నెంబర్ కనుక చూసినట్లయితే AU902 అండి. ఇది ఇందులో 903, 904 కూడా చాలా మోడల్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం ఎలా ఉందనేది. ఇటువైపు నుంచి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. మనకు ఒక హ్యాపీ కార్డ్ అనే కార్డ్ ఇచ్చారు, బార్ కోడ్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు యూజర్ మాన్యువల్లో దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. యూజర్ గైడ్ అంటే మీకు తెలిసిందే, దీని యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా చదువుకుంటే మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. బ్లాక్ కలర్ తీసుకున్నాను నేను. ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ మైక్రోఫోన్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి టైప్ సి కేబుల్ అనేది ఉంటుంది, అంతే, ఇంకేం లేవన్నమాట. ఈ మైకు, దీని స్టాండ్, కేబుల్ అనమాట, ఇంతే, ఇవే ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కేబుల్ అనేది టైప్ సి టు టైప్ ఏ అనేది వస్తుంది అనమాట. యూఎస్బి ఒకవైపు మనకి మైక్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఒకవైపు మన ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవడానికి. దీని యొక్క ఫిజికల్ ఓవర్ చూద్దాం ఒకసారి. వెయిట్ అయితే బాగుంది, ఒక 1/2 kg వెయిట్ ఉందన్నమాట. కింద బేస్ కూడా కొద్దిగా వెయిట్ ఉంది. మనకి ఈజీగా అయితే అటు ఇటు మూవ్ అవ్వదు. ఇక్కడ రబ్బర్ అనేది ఉంది. నెక్స్ట్ దీనికి ఎటువంటి విండ్ షీల్డ్ అనేది ఇవ్వలేదు. ఈ గ్రిల్స్ చూడొచ్చు, బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనకి 2 బటన్స్ అనేది ఇచ్చారనమాట. ఇది మనకి స్టాండ్ అనమాట. లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. లూజ్ చేసిన తర్వాత మనం అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు అండి. టైట్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది. అనుకుంటే ఈ స్టాండ్ నుంచి రిమూవ్ కూడా చేసేయచ్చు మనం. ఈ బటన్స్ ఏంటంటే ఇది మనం ప్రెస్ చేసినట్లయితే మ్యూట్ అనేది అయిపోతుంది అనమాట. ఇక్కడ మ్యూట్ బటన్ చూసారు కదా, ఇలా ప్రెస్ చేస్తే మ్యూట్ అవుతుంది అనమాట. మళ్ళీ అన్మ్యూట్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే రికార్డ్ చేయొద్దు అనుకుంటే అప్పుడు ఇది ప్రెస్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ ఇలా చూసుకున్నట్లయితే ఇటువైపు ఫ్రెండ్స్ ఇది గెయిన్ కంట్రోల్ అనమాట. గెయిన్ కంట్రోల్ అవ్వడానికి ఇది. ఈ కింద కనుక చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లో కనుక ఉంచుకున్నట్లయితే ఈ డాట్ని మనకి ఓన్లీ ఫ్రంట్ సైడ్ వాయిస్ ఒకటే పిక్ చేస్తుంది అనమాట. అదే కనుక మనం పూర్తిగా చేసినట్లయితే మనకు చుట్టుపక్కల వాయిస్ ఎటువైపు నుంచి మాట్లాడినా సరే అన్ని వైపు నుంచి ఆడియో అనేది తీసుకుంటుంది. ఇదే ఈ 2 బటన్ల యొక్క యూజ్ అండి. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ చూద్దాం. ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే మనకి టైప్ సి పోర్ట్ అనేది ఉంది. ఈ పోర్ట్ నుంచి మనం డైరెక్ట్గా ఇది కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మన దగ్గర కనుక టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉన్నట్లయితే, లేకపోతే టైప్ సి టు టైప్ సి కేబుల్ తీసుకున్నా సరే మనం డైరెక్ట్గా మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే దీనికి కన్వర్టర్ తీసుకునైనా కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కనుక ఇంకోటి చూస్తున్నట్లయితే మనకి 3.5mm ఆడియో జాక్ ఉంది, చూసారు కదా. మనం ఏదైతే మన వాయిస్ ఓవర్ అనేది దీనికి ఇస్తున్నా మాట్లాడుతున్నామో యాజ్ ఇట్ ఈస్గా అట్ ద సేమ్ టైం ఆడియో ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది మనకి హెడ్ఫోన్ జాక్లో తెలుస్తుంది అనమాట. ఎలా రికార్డ్ అవుతుందా లేదా, లేకపోతే ఎలా అవుట్పుట్ వెళ్తుంది అనేది లైవ్ మానిటరింగ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇంకా ఈ బటన్స్ ఒక్కటే ప్లాస్టిక్ ఉన్నాయి, మిగతా అంతా కూడా మెటల్ బిల్డ్ క్వాలిటీ ఉంది. ఈ బటన్స్ కూడా ప్లాస్టిక్ ఉన్నాయన్నమాట.
ఇక్కడ కూడా కింద దీనికి రబ్బర్ అనేది ఉంది, మనకి అటు ఇటు జరిగిపోకుండా మంచి గ్రిప్ అయితే ఉంది టేబుల్కి. ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేసి దీని యొక్క ఆడియో ఎలా వస్తుందని చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. నేను దీని యొక్క అన్బాక్సింగ్ అనేది నా యొక్క వైర్లెస్ మైక్తో చేశాను అనమాట. అన్బాక్సింగ్ తర్వాత ఈ మైక్ మళ్ళీ కనెక్ట్ చేసి ఈ మైక్తోనే మాట్లాడుతున్నాను. ఈ మైక్ యొక్క శాంపిల్స్ కూడా చూశారు కదా. మీకు ఎలా అనిపించింది కింద ఆడియో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా మీరు ఆడియో వింటుంది కూడా సేమ్ ఇదే మైక్తో వస్తుందన్నమాట. ఈ మైక్ అనేది నాకు ఎంత డిస్టెన్స్లో ఉందంటే 2 ఫీట్ డిస్టెన్స్లో ఉందన్నమాట. 2 ఫీట్ డిస్టెన్స్లో ఉన్నా కూడా ఆడియో కూడా చూడొచ్చు ఎంత నీట్గా పిక్ చేసుకుంటుంది. ఇది నేను తీసుకున్న మైక్ కూడా కాస్ట్ ఏంటంటే మనకి అమెజాన్లో ఇప్పుడు సేల్స్ జరుగుతుంది కదా, ఈ సేల్స్లో నాకు 1500 అనేది రావడం జరిగింది. జనరల్గా దీని యొక్క కాస్ట్ అనేది 3500 to 4000 మధ్యలో ఉంటుందన్నమాట. దీని యొక్క ఎంఆర్పి కానీ చూసినట్లయితే 9000 ఉంటుంది, కానీ 9000 అయితే కాదు. జనరల్ సేల్స్ అయితే 3500 to 4000 మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ సేల్స్లో నాకు 1500కి వచ్చింది కాబట్టి దీన్ని నేను పర్చేజ్ చేశాను. వాల్యూ ఫర్ మనీ అండి. 1500 రూపాయలు నేను ఒక గ్రేట్ ప్రోడక్ట్ అనేది కొన్నాను. ఇక్కడ నుంచి నా వీడియోలో చూడొచ్చు నా యొక్క ఆడియో క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుందనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఆడియో క్వాలిటీ ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.